తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దగ్గరుండి చూస్తున్నారు. దానికి సంబంధించి సార్ ఎలా ఉండబోతుంది నిజామాబాద్ జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నిజామాబాద్ మొదలవుతా ఉన్నది. నిజామాబాద్ పట్టణానికి వస్తారు. నిజామాబాద్ జిల్లాలో రేపు ఉంటుంది. అది నా భూతో నా భవిష్యత్ లాగా ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికే కేసీఆర్ గారు రాష్ట్రంలో చాలా చోట్ల రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు చేసినారు. ఇప్పటి మట్టుకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అటువంటి కార్నర్ మీటింగ్లు, అటువంటి రోడ్ షోలు ఎక్కడ కూడా జరగలేదు. అంత గొప్పగా జరుగుతున్నాయి. డెఫినెట్గా అంతే గొప్పగా నిజామాబాద్లో కూడా జరుగుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లాలో ఎలా ఉండబోతుంది? తప్పకుండా నిజామాబాద్ జిల్లా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి అడ్డా. మొట్టమొదలు జిల్లా చైర్మన్ని స్వతంత్రంగా గెలుచుకున్న జిల్లా ఇది. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకున్న 2001 నుంచి కూడా ఉద్యమాల గడ్డ నిజామాబాద్. తప్పకుండా ఇక్కడ అంతకంటే ఎక్కువ ఆదరణ ఉంటుంది కానీ తక్కువ ఉండదు. డెఫినెట్గా మా నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యకర్తలు ఎంతో ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తాడా కేసీఆర్, ఎప్పుడెప్పుడు వారిని హత్తుకుందామా, వారిని చూద్దామా, వారి మాటలు విందామా, వారితో కలిసి నడుద్దామా, ఇట్లా ఎన్ని ఆశలతో ఉన్నారో మా పార్టీ కార్యకర్తలు. రేపు చూస్తారా ఉత్సాహం మీరు. సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. 3 పార్టీలో మీకు ఏ పార్టీతో పోటీ? మీరు ఎలా ఉండబోతుంది నిజామాబాద్ పార్లమెంట్ పార్టీ? ఈ రోజు నాటికి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నంబర్ 1గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, నంబర్ 2గా బీజేపీ పార్టీ ఉన్నది, నంబర్ 3గా కాంగ్రెస్ పార్టీ. 3 కూడా చాలా దూరం ఉన్నది. చాలా అంటే చాలా దూరం ఉన్నది. ఈ 4-5 నెలలలోనే ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వాన్ని నేను 30 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా చూడలేదు. అంత అంత అప్రతిష్ట ఉన్నది, అంత కోపం ఉన్నది ప్రజలకు ఈ రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద. అసలు వాళ్ళ మాట తీస్తేనే తిడతా ఉన్నారు ప్రజలు గ్రౌండ్లో. నేను రోజు తిరుగుతున్నాను, పొద్దున సాయంత్రం కలిసి 6 విలేజ్ తిరుగుతున్నాను నేను. ఏ ఊరికెళ్ళు వాళ్ళ మాట తీస్తేనే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి అనగానే హ్యాపో ఊరు పోడు అట్లా తిడుతున్నారు. ఇక మొత్తంకే మూడో ప్లేస్ కూడా అతి దారుణంగా పోతుంది చూడండి. 15%, 16% డిపాజిట్ కూడా వస్తుందో రాదో అన్న పరిస్థితిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో. మొత్తం రాష్ట్రం అంతా కూడా అదే సీన్ ఉంటుంది. మొత్తం రాష్ట్రం అంతా కూడా అట్లనే ఉంది. అన్ని మోసపు హామీలు ఇచ్చినాడు, ఒక్కటి కూడా చేయలేదు. అన్ని అబద్ధ హామీలు. ఇప్పుడు ఇంకో డేట్లు పెడుతున్నాడు, 2 డేట్లు పెడుతున్నాడు, దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నాడు. చేసేవాడైతే దేవుళ్ళ మీద ఒట్లు ఎందుకు పెట్టాలి? చేసి చూపించచ్చు కదా, ఎందుకు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టాలి? అట్లా అర్థమైపోతూ ఉన్నది ప్రజలకు. రేవంత్ రెడ్డి గారి గురించి మొత్తం అర్థమైపోతూ ఉన్నది. కాబట్టి 3వ ప్లేస్ కూడా అతి దారుణంగా 3వ ప్లేస్ నేను చెప్తున్నా, మీరు ఇది రాసి పెట్టుకోండి. అయితే సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లా ప్రజలకి చివరిగా ఏం సందేశం ఇస్తారు పార్లమెంట్ ఓటర్లకి? నేను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహేషాలందరికీ నా నమస్కారం. మీకు నాది ఒకటే విజ్ఞప్తి. ఇటు కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చింది, ఒక్కటి కూడా చేయలేదు, ఒక ఉచిత బస్సు తప్ప. అట్లనే బీజేపీ పార్టీ గత 5 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో వచ్చినప్పుడు అరవింద్ గారు పసుబోర్డు తెస్తా అన్నాడు, 5 రోజుల్లో తేలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, తేలేదు. అట్లనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఓపెన్ చేపిస్తా అన్నాడు, ఓపెన్ చేపియలేదు యువత కోసం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 1,00,000 ఇళ్ళు కట్టిస్తా అన్నాడు, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టియలేదు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని మోసం చేసిన పార్టీలు. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వాళ్ళకు సురుకు పెట్టుర్రి, వాళ్ళకు భయం పెట్టుర్రి. ఆ 2 పార్టీలు భయం పెడితే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు రేపు రాబోయే రోజుల్లోనైనా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకు భయం పెట్టక వాళ్ళకే ఓట్లేస్తే మనం లాపర్వాయితము, మనల్ని ఎవ్వరు పట్టించుకోరు. 5 సంవత్సరాలు మనకు ఏవి రావు. కాబట్టి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి, వాళ్ళకు సురుకు పెట్టండి, భయం పెట్టండి. దాంతోనే వాళ్ళు మళ్ళీ మనకు చేయడానికి ప్రయత్నం చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, మాకు ఓటేస్తే ప్రశ్నించే గొంతుని ఓటేసినట్టు అవుతుంది, మమ్మల్ని బలం చేసినట్టు అవుతుంది. మాకు ఓటేయండి. మేము కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మెడలు వంచి వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీతో కలిపి పోరాటం చేస్తాం, అసెంబ్లీలో పోరాటం చేస్తాం, పార్లమెంట్లో పోరాటం చేస్తాం. వాళ్ళ మెడలు వంచి మీకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, మన మనిషిని, మన ఇంటి మనిషిని, మన 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 మధ్యలో ఉంటూ మన కష్టసుఖాలు తెలిసిన వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. అదే అరవింద్ గారు అంటే బాల్కనీలో కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడు తప్పిస్తే ఎన్నడూ ఏ ప్రజల్ని కలవలేదు, ఎవరిని పట్టించుకోలేదు.
జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని గుర్తుపట్టరు, ఎవరితో సంబంధాలు లేవు. కాబట్టి మన మనిషి, మన మధ్యలో మనిషి వాయిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపియండి. తప్పకుండా మేము అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాడి వారు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయించేదానికి పోరాడతాం, వాళ్ళ మెడలు వంచుతాం. థ్యాంక్ యూ.